రాజకీయ కోరికలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సమావేశ మందిరంలో ఉండండి. రాజకీయ కోరికలు లేనివాడు బయటికి వెళ్ళిపోండి, లేకపోతే గెంటి వేయబడతారు. రాజకీయ కోరికలు ఉన్న వాళ్ళే ఇందులో ఉండండి. రాజకీయ కోరికలు లేకపోతే బయటికి వెళ్ళిపోండి. భారత రాజ్యాంగం సమాజంలో ఉన్న 90% బీసీ ఎస్సీ ఎస్టీలని రాజులుగా మార్చడానికి వచ్చింది రాజ్యాంగం. కాబట్టి నేను మాట్లాడిన మాట రాజ్యాంగం మాట. రాజకీయ కోరికలు ఉన్న వాళ్ళు ఈ హాల్లో కూర్చోండి. చరిత్ర సమర్థుల ఎంపిక. చరిత్ర అంటే సమర్థుల ఎంపిక. అసమర్థుడికి భూమి మీద స్థానం లేదు. నేను మంచోడిని అంటే కుదరదు. నేను మంచోడిని అంటే కుదరదు. నేను సమర్థుడిని అంటేనే భూమి మీద మీకు అవకాశం. కాబట్టి రాజకీయ కోరికలు ఉన్న వాళ్ళు ఈ మందిరంలో ఉండండి. రాజకీయ కోరికలు లేకపోతే మీరు వెళ్ళి కుటుంబరావు లాగా ఇంట్లో పోయి టీవీ చూసి జోకులు వేసుకుంటా కుటుంబంలో గడపండి. ఎన్నిసార్లు అన్నా ఒక్కరూ వెళ్ళట్లేదంటే మీకు రాజకీయ కోరిక ఉందని నమ్ముతుంది. ఒక రెడ్డి సామ్రాజ్యం రంగారెడ్డి జిల్లాలో అత్యున్నతంగా ఎదగడం ఏమిటి? 90% ప్రజలకి బట్ట లేదు, తిండి లేదు, ఆరోగ్యం లేదు, భూమి లేదు, చదువు లేదు, సంస్కృతి లేదు. ఏంటి తారత? ఏంటి తేడా? అప్పుడు షాద్నగర్ అంటే హైదరాబాద్కి ఎంతో దూరం. ఏ పల్లెటూరుకు పోయినా, ఏ ఊరు పోయినా, ఇక్కడ కొత్తూరులో శ్రీశైలంలో పెద్ద మనిషి ఉంటుంది, ఎర్రలాగా ఎత్తు. ఆయన తిప్పేది నన్ను గ్రామాలు. ఆ పెద్ద మనిషి ఒక్కొక్క ఊరు నాకు చూపించుకుంటూ తిప్పాడు. అతిపెద్ద భూస్వామ్య వ్యవస్థ రెడ్డి వ్యవస్థ. ఎస్, రెడ్ల గురించే మాట్లాడుతున్నాను. సమస్య లేదు, మాట్లాడుతా. అతిపెద్ద దొరలు, గడీలు, 100 ఎకరాల భూములు, ఆటవిక వికృత పరిపాలన సాగుతుంది గ్రామాలు. ఎవడు అడిగేవాడు లేడు, ఎవడు నియంత్రించేవాడు లేడు, ఎవడు కట్టడి చేసేవాడు లేడు, ఎవడు ప్రశ్నించేవాడు లేడు, ఎవడు వాళ్ళ మీద పోరాటం చేసేవాడు లేడు. ఎందుకంటే పాలకవర్గం రెడ్లే, ప్రతిపక్షం రెడ్లే. ఎవరు అడగాలి వాళ్ళని? ఎవరు మాట్లాడాలి వాళ్ళ పైన? ఎవరు ప్రశ్నించాలి?